లేదు ఏమరో నువ్వు తురుకోలు మాకు ఓటేసి రారా అని ముస్లింలు పోతే అందరూ వానికి వేసారు కదరా టీఆర్ఎస్ వారు. ఓడోడు ఎత్తనే గెలిచినావు కదా. ఈయన కట హోమ్ మినిస్టర్ కావాలంటే ఈయన పోలీస్ అంతా గాడిలో పెడతాడు డిపార్ట్మెంట్. ఈయన గాడిలో లేడు. ప్రైవేట్ భూమి తెలియదు, పబ్లిక్ భూమి తెలియదు. ఈయనకి ఇగో లెటర్ రాసి మీకు పంపించిన చూసుకోండి బ్రదర్, మీ గ్రూప్ లో పెట్టేసాను. నిన్న లెటర్ రాసిన, అది లెటర్ ఈడ ఓపెన్ చేద్దాం అనుకున్నా, హార్డ్ కాపీ మర్చిపోయినా. అంటే నేను ఆఫీసర్ల పేర్లు కూడా తీసుకుంటున్నా, ఏమనుకోకూడదు దయచేసి. మేడం ఈజ్ అ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్. ఆ మేడం ఇక్కడ కలెక్టర్ ఉన్నప్పుడు బ్రహ్మాండమైన పేరు. అప్పుడే నేను రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన ఆ టైంలోనే. ఆమె ఎవ్వరికి ప్రెషర్ కి లొంగుతలేదని టీఆర్ఎస్ వాళ్ళు పంపించేసారు ఇడికెళ్ళి. ఉమెన్స్ కాలేజ్ ల్యాండ్ కబ్జా పెడదాం అనుకుంటే మన క్రీస్తు పూర్వం ఉండే ఎంపీ ఉండేది ఒక ఆమె పడతా అనుకుంటే మేడం అడ్డుపడ్డది. అడ్డుపడితే ట్రాన్స్ఫర్ చేయించారు వీళ్ళు. ఆమె ఎంత ఇంట్రెస్ట్ తోటి జిల్లాలో పనిచేసిన మేడం కలెక్టర్ గా, ఆమె తెలియదా అండి ప్రైవేట్ భూమి అని. తెలిసినా కూడా ఇగో ఎక్కలు తక్కువడు. నేను 100 కోట్ల స్కూలు వస్తుంటే ఎగబడి తెచ్చుకోవాలి కానీ మా మోహన్ రెడ్డి మెతుకగా అయిపోయాడు ఆయనకి. ఓఎల్ఎస్ సర్వే చేసి పంపించారా, ఎయిర్పోర్ట్ పనులు మొదలవుతాయి. నేను చేపించి పంపించండి, చేపించేస్తా ప్రైవేట్గా, కానీ పనికిరాదు కదా. ఈయనకి ఈ బోధన ముసలాయనకి ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారట. రైతులు చెప్తున్న వినండి, ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుంటారట. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవనియాడినా ఆయన సొంతంగా ఫ్యాక్టరీ పెట్టుకునే ఆలోచన ఉంది ఆయనకి. రైతు సంఘాలు ఆలోచన చేసుకుని, నాకు తెలుసు ఆయన ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టుకుందాము, ఇది సారా వ్యాపారంలో ఉండదు కదా ఆయన, ఆల్రెడీ అవే వేసుకుంటూ అమ్ముకుంటాడు కదా. సో అది ఎథనాల్ పెట్టుకుంటే ఆ డిస్లరీ కూడా మొలాసిస్ ఉంటుంది. కాబట్టి నిజాం షుగర్ చక్కెర కర్మాగారం తెరనిచ్చే ప్రసక్తే లేదు సుదర్శన్ రెడ్డి. గీసుంటోళ్ళు మళ్ళా నిన్న లెటర్లు పంపారు మాకు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్, నిన్న లెటరు, ఇవాళ మీటింగ్. ఎంపీలు అందరినట బట్టి విక్రమార్క గారు పిలిచారు. బట్టి విక్రమార్క గారు అంటే నాకు గౌరవం, నాకు దగ్గర, మంచి ఆయన. నిన్న లెటర్ పెట్టి 3-4 సార్లు ఫోన్లు కూడా చేసిండు. నేనేమో ఆ ప్రోగ్రాంలు ఈ ప్రోగ్రాం తిరుగుతున్నా. గంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇవాళ రమ్మంటారా అండి? ప్రోగ్రాంలు ఉండవు వాళ్ళకి. ఇవాళ ఉమెన్స్ డే, మళ్ళా అందరికి ఒఫీషియల్ ప్రోగ్రాంలు ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా బ్రదర్. ముఖ్యమంత్రి ఉంటాడట మీటింగ్లో. ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి ఎట్లా చైర్ చేస్తాడండి? అందులో మళ్ళీ మీరు 2 కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు. కేంద్ర మంత్రులకు ఎట్లా రాసింది చెప్పాలి లెటరు? జి కిషన్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, సికింద్రాబాద్ అట. ఆయన కేంద్ర మంత్రి అని కూడా తెలియదా, లేకపోతే ఏందన్నట్టు? వీళ్ళు రాసిన ఇన్విటేషన్లా అంతా ఆగమాగం. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ప్రోటోకాలు చీఫ్ మినిస్టర్ ఉండగా ఫైనాన్స్ మినిస్టర్ చైర్ చేస్తాడా? ఈ కాంగ్రెస్ వాళ్ళ రాజకీయం ఎట్లుంటుందంటే,
దళితులు మేము దళితుడికి చేయనిస్తున్నాము. దళిత ఉప ముఖ్యమంత్రికి అది ఏం భవన్? ప్రగతి భవన్. అది ఆయనకే ఇచ్చేసినాము. మీటింగ్లు చైర్ చేయనిస్తున్నాము. మేము చూడండి ఎంత గౌరవం ఇస్తున్నాము. మరి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకు నిజంగా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయి. నీకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఆయనకి. అంటే ఎవరు మోచేతి బెల్లం పెడుతురా? చిన్న పిపర్మెంట్ ఇచ్చి ఇదే 5 స్టార్ బార్ అనుకోవాలనా? ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చేయండి. మరి నిన్న పంపించిండు. ఇవాళ ఎక్కడోళ్ళు అక్కడ బిజీగా ఉన్నారు. సంజయ్ కరీంనగర్లో ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. కిషన్ రెడ్డి గారు ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఎంపీలు అందరికీ ఉమెన్స్ డే ప్రోగ్రాంలు ఉన్నాయి. ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఎట్లండి? మీకెంత ఇంట్రెస్ట్ తెలంగాణ డెవలప్మెంట్, మీకంటే ఎక్కువ మాకు ఇంట్రెస్ట్. ఇవాళ మహిళా దినోత్సవం, ఆల్రెడీ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి అందరివి. ఒక సమయము కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పి పార్టీ లేఖ పంపించడం జరిగింది. ఏదో దుమ్ము రేపోయాలి, మేము పిలుస్తాం రాలేదు. నేను ప్రెస్ మీట్ పెట్టాలంటేనే మీకు ఒక రోజు ముందు ఫోన్ చేస్తా. 3-4 ఇంపార్టెంట్ వాళ్ళకి ఫోన్ చేసి సోదరులకి రేపు ఏ టైంలో పెట్టుకుందాము, 11 వేద్దామా 12 వేద్దామా చేస్తారా అండి? ఈయన కేంద్ర మంత్రులని, ఎంపీలని అందరిని పిలవాలి. ఆల్ పార్టీ మీటింగ్ అంటాడు, సాయంత్రం చెప్తాడు, పొద్దుట అమ్ముతాడు. అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఇచ్చేస్తా అంటుండు. ఆయనకు హక్కే లేదు, ఆయన ఓనరే కాదు. ఎయిర్పోర్ట్ గురించి పట్టించుకోరు. వీళ్ళు మళ్ళా ఏదో దుమ్మెత్తిపోయాలని మీటింగ్ పెట్టినప్పుడు రాలేదని చెప్తారు. ఇది ఈ ప్రభుత్వం ఇట్లా నడుస్తున్నది.